సోల్పేట పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం. ఇది గత 1974 నుండి కూడా మా తాతల తండ్రుల కాంచి కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. గతంలో ఇక్కడ నుండి ఎడ్ల బండి పెట్టి కూడా ఆడంల స్టేజ్ వరకు ఎడ్ల బండి మీద క్యాన్లు పంపించి ఒక సిస్టమ్ ప్రకారం, ఒక బైలా ప్రకారం నడుచుకునేది. గత కొంతకాలంగా ఇప్పుడున్నటువంటి చైర్మన్ చల్ల సురేందర్ రెడ్డి గారు దీన్ని అస్తవ్యస్తం చేసి ఉన్నటువంటి నిల్వ ఉన్న డబ్బుల్ని కూడా లెక్క చూపించకుండా దాన్ని మింగేసి రాత్రికి రాత్రి వచ్చి సంతకాలు పెట్టించుకొని దీన్ని చట్టబద్ధ విరుద్ధంగా ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది. దీన్ని తక్షణమే రద్దు చేయాలని మేము సెంటర్ కూడా రాతపూర్వకంగా ఇచ్చినాం. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో కూడా దీన్ని వారి దృష్టికి కూడా తీసుకుపోయాను. వెంటనే దీన్ని రద్దు చేసి మళ్ళీ బాడీని ఎన్నుకోవాలనేది మా యొక్క డిమాండ్. దీనిలో మొత్తం డైరెక్టర్లు 10 మంది ఉంటారు. ప్రతి సంవత్సరం ఇద్దరు దిగిపోయి మళ్ళీ ఇద్దరిని కొత్తగా ఎన్నుకొని, అందులో ఇప్పుడు ఈ సంవత్సరం దిగిపోయే దాంట్లో కూడా చల్ల సురేందర్ రెడ్డి కూడా ఉన్నాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమనే ఇప్పుడు రాత్రి సంతకాలు పెట్టించుకొని దాన్ని అక్కడికి పంపించుకోవడం జరిగింది. ఉన్నటువంటి బాడీని టోటల్ గా రద్దు చేసి పాల ఉత్పత్తిదారులను మొత్తం అందరికీ తెలిసి వాళ్ళ సమక్షంలోనే ఎన్నిక నిర్వహించి నూతన చైర్మన్ ఎన్నుకోవాలనేది మా యొక్క డిమాండ్. కొత్త చైర్మన్ వచ్చి పాలకు రేటు కట్టియట్లేరు, మాకేం సమాచారం ఇవ్వట్లేరు, మాకు అన్ని తెలవాలి. కనీసం హోటల్ లిస్ట్ కూడా పెట్టట్లేరు. ఇంత రేట్ అని కూడా కట్టియట్లేరు. చక్కగా 80 రూపాయలు 60 రూపాయలు కట్టియాలి. మాకు లీటర్ కి న్యాయం చేయాలి. కొత్తగా చైర్మన్ వచ్చి మంచి న్యాయం చేయాలని మేము కోరుతాను. ప్యాట్ అన్ననే చెక్ చేసుకురు, మాకు తెలుస్తుంది కదా. మాకు 10 వచ్చే ప్యాట్ 6, 5 వస్తాను. మేము ఇయ్యాలి 30 నుంచి వస్తాను పాలు. మాకు 10 వచ్చింది ఫ్యాట్ ఇది వరకు. ఇప్పుడు బర్రెలు 2 ఏళ్ళ బర్రె మాకు 6 వస్తుంది. అట్లా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము కట్టియాలి. మాకు అసలు అందులో ఏం అవపడతలేదు. అట్లా అంటే సెట్ చేసి పెట్టుకురు మిల్లుల మిషన్ ల్యాబ్ సెట్ చేసి పెట్టినాక తక్కువ పెట్టుకురు కదా, మాకు రాదు కదా. ఇప్పుడు 47 అట్లా పడుతుంది. అంతే 5 వస్తే 47 కట్టిస్తారు. 6, 5 వస్తే 47. వాళ్ళు 80 రూపాయలు అమ్ముకుంటారు. 80 అట్లా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. గ్రామంలో 1974 నుంచి పాల కేంద్రం ది నల్లగొండ సూర్య రంగారెడ్డి మదర్ డైరీ నడుస్తున్నది. 2001 బైలా ప్రకారం 10 మంది డైరెక్టర్లు, ఒక చైర్మన్ ఉంటాడు. ప్రతి సంవత్సరం 2 డైరెక్టర్లు దిగిపోయి 2 కొత్త వారు ప్రొడ్యూసర్ల చేత డైరెక్టర్లు ఎన్నుకున్న తర్వాత దిగిపోయిన స్థానంలో తర్వాత ఓన్లీ డైరెక్టర్లు అందరూ కలిసి చైర్మన్ ఎన్నుకోవాలి. కానీ గత 3 సంవత్సరాల నుంచి పాల కేంద్రానికి చైర్మన్ సురేందర్ రెడ్డి గారు దౌర్జన్యంగా ఇంటిలోనే కూర్చొని డైరెక్టర్లతో కుమ్మకి దొంగ సంతకాలు పెట్టించుకొని ఎన్నిక నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నదంతా ప్రొడ్యూసర్లకు సమాచారం కానీ, ఓటర్ లిస్టు ప్రదర్శించడం కానీ, ఎలాంటి ఏది కూడా నియమ నిబంధనలు పాటించకుండా చేస్తున్నట్టు వెంటనే రద్దు చేసి అధికారులు స్పందించి మళ్ళీ అందరు ప్రొడ్యూసర్లతో ఎన్నికలు నిర్వహించాలనేది మా డిమాండ్. అక్రమంగా చేసిన ఎన్నికను మేము ఖండిస్తున్నాం. గత 3 సంవత్సరాల నుంచి ఇదే కథ. ప్రతి రాత్రి రాజకీయ ప్రమేయంతో, రాజకీయ అండతోని పోలీసులు తీసుకొచ్చి నైట్ దౌర్జన్యంగా ఎక్కడో ఇళ్లలో కూర్చొని డైరెక్టర్లను కూర్చోబెట్టుకొని రాయించుకోవటం. దిగిపోయిన డైరెక్టర్ స్థానంలో ప్రొడ్యూసర్ల చేత ఎన్నికబడ్డ తర్వాత ఉన్న 10 మంది డైరెక్టర్లు కలిసి చైర్మన్ ఎన్నుకోవాలి. కానీ ప్రొడ్యూసర్లకి ఏ మాత్రం ఓటర్ లిస్టు కూడా పెట్టకుండా ప్రతి సంవత్సరం అసలు వాళ్ళకి తెలియకుండానే ఏదనంటే దౌర్జన్యం ఇష్టం ఉంటే పోయి, లేకపోతే లేదు. ఇది ఎప్పటి నుంచో మా తాతల నాటి నుంచి 1970 నుంచి మా ఊళ్ళే ఇక్కడ మొత్తం మూసి పరివాహక ప్రాంతం. ఈ ఊళ్ళో ఎక్కువగా బర్ల పాడి మీద ఆధారపడ్డ గ్రామం ఇది. అటువంటిది అక్రమంగా యాక్సిడెంటల్గా హైదరాబాద్ ఉంటాయని వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకొని దాన్ని రకరకాలుగా బర్రె ఎండిపోయినాడు, బర్రె ఈనాడు 5 వస్తుంది, ఎండిపోయినాడు 5 వస్తుంది. ఇప్పుడు 5-6 బిల్లులు పెండింగ్ పెట్టిండు. అట్లా ఈ విషయం గురించి మేము చిల్లించేట సూర్యాపేట కానీ మదర్ డైరీ దాకా కంప్లీట్ చేసినాం. అధికారులు కూడా ఎమ్మడే స్పందించాలి, ఎన్నిక రద్దు చేయాలి, కొత్తగా అందరు ప్రొడ్యూసర్లతో ఎన్నిక పెట్టాలని మా డిమాండ్. వస్తుంది 5 వస్తుంది, ఏంది ఇట్లా వస్తుంది అంటే అంతే. ఇక ఇష్టం ఉంటే పోయి, లేకుంటే లేదా అంటుండ్రు. అంతే. మరి ఏమని మాట్లాడాలి? ఏమంటుండే, నేను బతిలాడినా మీ ఇంట్లో కాడికి వచ్చినా అన్నాడు. పాల నీయాసంటి బాగా వస్తే మళ్ళీ మా పాలు తీసి 80కి పోస్తుంది. మాకు కూడా మాకు లేనప్పుడు వస్తే కూడా 80కి పోస్తుంది. మళ్ళీ మాకు 40 కాదు 37 కట్టిస్తుంది. లీటర్స్ 37. ఇప్పుడు నాకు దగ్గర ఇన్ని సిటీలు ఉన్నాయి, తెచ్చి మీకు చూపిస్తా. ఇప్పుడు కొత్త ఎన్నికలు ఎన్నుకోవాలి కదా, మాకు పోస్ట్ వాళ్ళకి తెలవాలా కనీసం. వాళ్ళే కోటర్లు తెచ్చుకొని తాగి
తెల్లారి ఇక మాదే అంటుంటే ఇంకుంటే పోవాల్సిందే మేము. మా మొగోళ్ళు వచ్చినారా మేము విన్నావా? అంతే తేడా. ఇక అంటాడు అడిగితే ఇదేంటంటే మీరంతటి వాళ్ళ అన్నట్టు కూడా నన్ను అంటే నీ అసంటి వాళ్ళు 100 మందిని చూసినాను కూడా నాడు పంచాయతీ పెట్టుకున్నా నేను. ఇప్పుడు మాతోటి మాట్లాడతాడు మాతోటి ఏమంటాడు? ఆయన హైదరాబాద్ ఉంటాడు, ఈడాడుంటాడు, అన్నాడు నాడు వస్తాడు. ఆ పాలు పోస్తే ఆయన ఈయనకు అమ్ముకుంటారు. ఆయన దాంట్లకు మంగళకోట అట ఓడ అల్లోళ్ళు కమ్ముకొని చీకట్ల కోటర్లు దాటి ఎన్నుకుంటారు. మాకెరక గంతేగా అది మన కారు గుర్తు ఆయన. మరి మేము కూడా అండ్లు అయ్యి నీకు పింఛన్ ఇప్పిస్తా అంటే కూడా వేసిన వాళ్ళమే. అది సంగతి.